హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ డైరీ ఫార్మ్ ఛానల్. ఇప్పుడు మీకు మనం బగ్గేశ్వరం దగ్గర గొప్ప కలెక్షన్ ఫ్రెండ్స్. ఈ ఎద్దుల బిళ్ళ అనేది తమ్ముడు వాళ్ళ ఫాదర్ అనేది చేతులతో తయారు చేస్తారు. తయారు చేసి అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ డాడీ అనేది లేరు. ఇప్పుడు ఆ కుర్రోని అడిగేసి వీటి ప్రైజెస్ ఎంత ఉన్నాయి, ఎలా తయారు చేస్తారో, ఏ మెటీరియల్ వాడతారో ఏంటనేది మనం వివరాలు తెలుసుకుందాము. ఎలా చూసుకుందాం. ఇవి మీరే తయారు చేస్తారు తమ్ముడు? ఇవి మా నాన్నగారు చేస్తారు. మీ నాన్నగారు తయారు చేస్తారు. ప్రతిదీ చేతితో చేస్తారు. ఇవి చేస్తున్నారు. ఈ చక్రాలు, బండి చక్రాలు కానీ, ఈ ఎద్దుల బొమ్మలు కానీ, ఎద్దులు అయితే బయట నుంచి తెప్పిస్తామని. ఎద్దులు అయితే బయట తెప్పిస్తారు. ఆ చిన్న సైజు ఎద్దులైనా సరే, పెద్ద సైజు ఎద్దులైనా సరే బయట తెప్పిస్తారు. ఈ మొత్తం అంతా టేక్ అమ్మా, ఇది ఒరిజినల్ టేక్. ఈ మొత్తం అంతా కూడా ఈ గ్లాసు, ఈ ఎద్దుల వరకు బయట తెప్పిస్తారు. మనకి ఈ బండికి తయారు చేసిన మెటీరియల్ కానీ, ఈ కానీ అంతా చేత్తో వాడతారు. మొత్తం చేత్తో వాడేది అంతేనా? చూసారా ఫ్రెండ్స్, ఈ చిన్న ఎద్దులు కానీ, పెద్ద ఎద్దులు ఈ గ్లాస్ వరకే బయటికి తెప్పిస్తారు తమ్ముడు వాళ్ళు అనేది. మొత్తం మిగతాది ఇదంతా కూడా చేతితో తయారు చేస్తారు అన్నమాట. దేనికి కూడా ఎక్కడ ఏ మిషన్ కూడా వాడరు. మొత్తం అంతా చెక్కుడు అంతా కూడా చేతితో చెక్కేసి మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తారు. ఇప్పుడు మనకి చిన్న బండి ప్రైజ్ ఎలా ఉంటుందమ్మా? అదే 5,500. ఇది 5,500. ఇది ఈ పెద్ద బండి అమ్మా 25,000 అన్నది. ఇది 25,000. మొత్తం ఈ గ్లాస్ తోటి బండి, ఈ ఫినిషింగ్ మొత్తం అంతా 25,000కి సెట్ చేసి ఇస్తారు. ఏమైనా బార్గెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఏమైనా కొద్దిపాటి తగ్గింపు ధరలతో కూడా ఇస్తారు ఫ్రెండ్స్. చెప్పిన ప్రైస్ కాదు. వచ్చి మీరు ఏదన్నా 200, 500 అటు ఇట్లో మీరు మాట్లాడుకుని తీసుకోవచ్చు. మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొంచెం ఎక్కువగా సేల్ అయినాయి అని అంటే వాళ్ళకి కొంచెం మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం. కానీ తమ్ముడు వాళ్ళ పనితనం కానీ ఏదైనా సరే మనకు అనేది అందుబాటులో ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు కొనుక్కున్నారా అంటే మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీస్ కానీ, మీకు అవుట్ సైడ్ ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు మీరు చెప్తారో వాళ్ళకి సేల్స్ పెరుగుతాయి. కాబట్టి తమ్ముడు వాళ్ళ అనేది ధరలు కొంచెం తగ్గించనేది మనకు అందుబాటు ఇస్తున్నారు. కాబట్టి ఏ ఊరమ్మ ఇది? అడ్రస్ చెప్పమ్మా సరే. బగ్గేశ్వరం అండి. పాలకొల్లు మండలం బగ్గేశ్వరం. పాలకొల్లు మండలం బగ్గేశ్వరం గ్రామం అంటే ఇది మనకి రోడ్డు వైపు పక్కనే, రోడ్డు పక్కన ఉంటుంది. ఒకసారి రోడ్డు చూపిస్తాను చూడండి. మనకు రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట. చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను చూడండి. మనకి మెయిన్ రోడ్డుకి బగ్గేశ్వరం మెయిన్ రోడ్లోనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, రోడ్డు పక్కనే కనబడుతుంది. మన షాప్ పేరు ఏమైనా ఉందమ్మా? ఏం లేదా? షాప్ పేరు అయితే ఏం లేదు. ల్యాప్లో తమ్ముడిని ఫోన్ నెంబర్ అడిగి తీసుకుందామా? మనకి లోపల తయారు చేసే సరిగ్గా ఉందమ్మా. ఇల్లు పళ్ళ తయారు చేసినవి. ఒకసారి లోపల కూడా కలెక్షన్ ఉంది, ఆ కలెక్షన్ చూపుతారండి. పైకి తీయమ్మాయి. ఏంటిదమ్మా ఇది? కాడండి. బండి కాడిది చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది బండి కాడే అనమాట. అంటే మనకు చిన్న బండి ఉంది కదా, ఆ చిన్న బండి కాడిది. ఎలా ఉంది చూసారా? అంటే తయారీ అసలు ఉంది. టేక్ అమ్మా ఇది? టేకేనండి. చూసారా? మొత్తం టేకేనంటే ఇది చాలా అద్భుతంగా చేశారు. మొత్తం చేత్తో చేసిందే కదమ్మా. ఎక్కడ కూడా మిషన్ వర్క్ అనేది వాడలేదన్నమాట. ఇక్కడ చూసారా? ఇతర గోదలు అనమాట. అంతా ఇతరది మొత్తం టేక్ ఉడితోటి మీరు చూస్తున్నారండి. ఎక్కడ కూడా వేరే కర్ర అనేది కలవలేదు. మొత్తం టేకే. దాదాపుగా ఈ చెక్క అనేది 100 సంవత్సరాల పైన ఉంటుంది అనమాట. ల్యాబ్ చెక్క చేయలేదు. మనకి ఎక్కడ బెండ్ రావడం కానీ అలాంటి ఏమవుతుందో మనకి చెప్పారని మీ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఇప్పుడు మీ తరం, మీ పిల్లల తరం, వాళ్ళ పిల్లల తరం కూడా దాదాపుగా మనకి 5-6 తరాలని దాటిపోతాయి. లైఫ్ లాంగ్ ఉండిపోద్ది అనమాట. ఇది అంతేనమ్మా? దీని మీద బండి ఉంటుంది కదా, అది అదేనా బండి? అదేనా తొట్టి? ఆ తొట్టి కూడా చూపించమ్మా ఒకసారి. తొట్టి కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు. ఇదిగో చూసారా ఫ్రెండ్స్, ఇది తొట్టి ఎంత అద్భుతంగా చేశారా? చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఈ సైజ్ స్టిక్స్ కూడా ఈ టేకే అనమాట. ఈ పైన టేకే. ఇగో ఈ తొట్టి బల్ల కూడా టేకే అనమాట. మొత్తం టేకే, ఒరిజినల్ టేక్ ఇది. చూసారా? పాతకాలం టేక్ అనమాట. కొత్త టేక్ కాదు. కొత్త టేక్ అయితే మన బెండ్ వచ్చేస్తాయి. కాబట్టి పాత టేక్ అనేది వాడారు. దీన్ని ఫినిషింగ్ చేయలేదు. ఇంకా ఫినిషింగ్ చేయని చూపించాం మీకు. బయట ఇంతకు ముందు చూసారు కదా ఫినిషింగ్ చేసి. ఏంటంటే ఫినిషింగ్ చేయకముందు ఎలా ఉందో, ఫినిషింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరు చూస్తారని మొత్తం మెటీరియల్ అంతా మీకు చూపిస్తున్నా. ఇంకా మన బండికి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఇప్పుడు ఆ పెద్ద కాడ ఉంది కదా, ఒకసారి చెప్తా, ఒకసారి అది చూపిద్దాం. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇది కాడి. ఇంతకుముందు బండి పెద్ద చూసారు కదా, ఇదిగో ఈ పెద్ద బండిది అనమాట. ఇంతకుముందు మీరు చూసి చిన్న బల్ల అయ్యి. చూసారా ఎలా ఉందో ఈ కాడి అనేది? చాలా అద్భుతంగా ఉంది. మొత్తం టేకే, మొత్తం కూడా ప్యూర్ టేక్ అనమాట. క్వాలిటీ విషయంలో ఎలాంటిదైనా సరే మీరు రాజీ పడాలని పడలేదు. ఒరిజినల్ క్వాలిటీ. లోపల పెట్టాము తమ్ముడు. ఇది ఎక్కడ తీసి అక్కడ పెట్టాము. మీరు ఎలా చూస్తున్నారంటే చిన్న బండి చక్రాలు అనమాట. ఇవి చిన్న బండి చక్రాలు చూసారా? మొత్తం చేత్తో చేసింది. ఫినిషింగ్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా చేశారు. హ్యాండ్ మేడ్ లో ఇలా తయారు చేయడం అనేది గొప్పదనం అన్నమాట. వీళ్ళ డాడీ గారు పనితనాన్ని మనం మెచ్చుకోవచ్చు. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా. మన బగ్గేశ్వరం పాలకొల్లు నుంచి మనకి ఏ ఊరు వెళ్ళాలమ్మా? బగ్గేశ్వరం అంటే వీరవాసం వెళ్ళే రూట్ లో ఉంటుంది బగ్గేశ్వరం. పాలకొల్లు నుంచి భీమవరం వెళ్ళే వాళ్ళు
మధ్యలో ఉంటుంది, రోడ్డు కాకుండా షాపు అనేది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి చేంజ్ చేయండి. వాళ్ళ క్వాలిటీ బాగుంది అనమాట. ప్రతి కూడా వాళ్ళు ఉపయోగించే శానాలు కానీ బుల్లు బాడిశాలు మొత్తం అన్ని కూడా చూపిస్తాం చూడండి. కేవలం వీటితోనే వాటిని చెక్కడం అనేది జరిగింది అనమాట. మీరు ఎలా చూస్తున్నారా అంటే మనకి ఇదిగో ఇదంతా కూడా చేతి చెక్కడే అనమాట. ఇదంతా మన తమ్ముడు వాళ్ళ ఫాదర్ వాళ్ళు చేతితో చెక్కినయే. మీకు అన్ని కూడా ఎక్కడ కూడా మెషిన్ వాడలేదు, చాలా అద్భుతంగా చెక్కారు. చూసారా, మనకి ఇలాంటి చేతి వర్క్ పనులు కూడా ఏమన్నా కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా తమ్ముడు వాళ్ళ ఫాదర్ అనేది మొత్తం అంతా చేస్తారు. మనకి ఇక్కడ ఎలా చూసుకున్నామంటే ఈ మెషిన్ అనమాట. మనకి చెక్క అనేది లెవెల్గా కట్ చేయడానికి కానీ బెండ్ లేవంటే తీసేయడానికి కానీ దీని మీద అనేది వాడతారు. మిగతా అంతా కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, మొత్తం వాడే పరికరాలు. ఈ పరికరాలతోనే మొత్తం అంతా మనం తయారు చేయడం అనేది జరిగింది. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మిస్ చేయము. చూసారా, ఇవన్నీ కటింగ్ ప్లేట్స్. ఇవి వీటితోనే మనం ఇప్పుడు బయట చూసిన ఎదురు బళ్ళు అన్ని కూడా తయారు చేయడం అనేది జరిగింది అనమాట. ఇలా చూపిండి, ఇవన్నీ కూడా తయారు చేసిన శాల్తీలు. చూసారా, ఇవన్నీ కలిస్తేనే మనకు బయట చూసారు కదా మీరు అంతకుముందు ఎద్దుల బండి, ఆ బండి అనేది తయారవుతుంది. చూసారా, ఇంకోసారి మీకు ఆ బళ్ళు అనేది చూపిస్తాము, చుట్టూ తిరిగి చూపిస్తాము. చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మొత్తం కూడా క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. మొత్తం రౌండ్ గా చూపిండి ఒకసారి. చూస్తారా, చాలా క్వాలిటీగా ఉందన్నమాట. మొత్తం కూడా టేకు. ఆ గ్లాసు ఆ ఎద్దుల వరకే బయట నుంచి తప్పిస్తారు. చిన్నదైతే 5,500, పెద్దదైతే 25,000. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కావాల్సిన వాళ్ళు తమ్ముడు ఫోన్ నెంబర్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ నెంబర్ మీరు ఫోన్ చేశారంటే మీకు ఏంటి, ఎంత ఖర్చు పడుతుంది, ఏది ఆ క్వాలిటీ ఏంటనే చెప్తారో. మీరు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకోవచ్చు. మనం ఏమైనా బయటకి డెలివరీ అని చేస్తారా? ఫోన్ చేస్తే బయటికి డెలివరీ చేస్తారా? చూసారు కదా, మనకు కావాలనుకుంటే మీరు ఇక్కడ షాప్ దగ్గరికి రావాల్సిన లేదు. మీ లొకేషన్ పెట్టారంటే తమ్ముడు వాళ్ళు మనకి అక్కడ తీసుకొచ్చి అందజేయడం జరిగింది. కానీ ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది సపరేట్ గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం ఉన్న ప్రైస్ పడింది, మనం ఫోన్ పే చేసినా పర్లేదు, గూగుల్ పే చేసినా పర్లేదు. డైరెక్ట్ గా తమ్ముడు వాళ్ళు మీ అడ్రస్ చెప్తే దానికైనా ట్రావెలింగ్ ఛార్జెస్ వరకు తీసుకుని మనం తీసుకొచ్చి అందుబాటులో ఉంటుంది. పీస్ ఇక్కడ మీరు ఎలా చూసారో సేమ్ అదే పీస్ అనేది మీకు డెలివరీ అయిన తర్వాత కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎటువంటి తేడా ఉంటుంది, ప్యూర్ క్వాలిటీగానే అందిస్తారన్నమాట మనకి. మీ ఫోన్ నెంబర్ చెప్తాము, మీ డాడీ చెప్పు. సరే, 9849277025. మళ్ళీ ఇంకోసారి చెప్పు. 9848277025. విన్నారుగా ఫ్రెండ్స్, కార్డు ఏమైనా ఉందా? మందే కార్డు కూడా ఉందంట. కార్డు కూడా తీసుకుంటాను. నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పైన టైటిల్ మీద ఇస్తాను. చూడండి, కంపల్సరీగా కావాల్సిన వాళ్ళు ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ఉందమ్మా నెంబర్కి. ఆ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది. మీకు కావాలంటే వీడియో కాల్ చేయండి. వీడియో కాల్ చేసి మీకు ఎలా కావాలో చూపిస్తారో. మీకు నచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం బార్గెన్ చేయండి, ఎంతో కొంత తగ్గుతారు. ఏంటంటే మొత్తం చేతితో తయారు చేసిన వస్తువులు కాబట్టి కొంచెం అనేది కాస్ట్ ఉంటుంది. కానీ ఇలాంటి వస్తువులు కూడా పట్టుకెళ్ళిపోయారంటే మీకు 3-4 తరాలు కూడా చెక్కు చెదరకుండా అలా ఉంటుంది అనమాట. మీకు డెకరేటివ్ ఐటమ్ కింద ఉంటుంది. ఎందుకంటే పాతకాలం ఇవన్నీ మనం డైరెక్ట్ గా ఎద్దులు బళ్ళు ఉండేవి, వాటి మీద తిరిగి పెద్దవాళ్ళు వ్యవసాయం అలా చేశారో ఏంటనేది మన అందరికీ తెలుసు. రాబోయే తరాల్లో మనకు కానీ మన పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎద్దుల బళ్ళు అన్నా కానీ ఏది తెలియదు అనమాట. వ్యవసాయం అనేది ఎవరికి తెలియదు. ఇలాంటి అనేది షోపీస్ అనేది మీరు ఒకటి కొనేసి మీ ఇంట్లో పెట్టారంటే మీ తరతరాల పిల్లలందరూ కూడా మన జీవన విధానం ఎలా ఉంది, మన వ్యవసాయ శైలి ఎలా ఉంది అంతా కూడా తెలుసుకుంటారన్నమాట. తమ్ముడు కార్డు తీసుకొస్తున్నాడు. ఆ కార్డు తీసుకొచ్చిందా కార్డు చూపించేసి మన వీడియో ఎండ్ చేద్దాం. మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, గంట మోగించండి. కార్డు చూపిస్తాను, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి కార్డు అనమాట. ఈ బ్యాక్ సైడ్ నెంబర్ కూడా ఒకటి ఉంది. మీరు ఇందులో చేసినా పర్లేదు, బ్యాక్ సైడ్ నెంబర్ ఉందన్నమాట. ఈ నెంబర్ ఫోన్ చేసినా పర్లేదు. తమ్ముడు వాళ్ళు అవైలబుల్లో ఉంటారు. మీకు వాట్సాప్ ఫెసిలిటీ ఉంది. మీరు వీడియో కాల్ చేశారా అంటే మీకు ఖచ్చితంగా మీకు ప్రైజెస్ ఏంటి, మా తమ్ముడి దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని చూసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా అద్భుతమైన కలెక్షన్ అనమాట. ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. మన వీడియోస్ ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, గంట మోగించండి. బాయ్ ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది మనకు ఎద్దుల బొమ్మలదే తయారు చేసి మనకు విక్రయించే వ్యాపారిది విజిటింగ్ కార్డు అనమాట. మీకు కింద నెంబర్ కనపడుతుంది కదా, 9849277025. ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, ఫోన్పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది. మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు అవసరమైతే దూరంగా ఉన్నా కూడా మీరు ఫోన్ చేసి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే, వాట్సాప్లో వీడియో కాల్ చేసి చెక్ చేసుకుంటే మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం పీసెస్ అనేవి చూపిస్తారు. మీకు నచ్చిన డెలివరీ కావాలంటే అదే హోమ్ డెలివరీ ఇస్తారు. లేదు మీరు డైరెక్ట్గా వచ్చేసి మీరు కొనుక్కోవాలనుకున్నా కూడా ఆ షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు అనమాట. మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. బాయ్ ఫ్రెండ్స్.